ఈ అమ్మాయి గైనకాలజీ టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వస్తుంది. అండ్ తీరా చూస్తే ఆ టెస్ట్ చేసేది ఒక అబ్బాయి. ఆ అబ్బాయి మరెవరో కాదు, తన ఎక్స్ బాయ్ ఫ్రెండే. అతను గైనకాలజీ చదువుతున్నాడనే ఒక్క కారణంతోనే ఆమె బ్రేకప్ చెప్పేస్తుంది. అండ్ ఈరోజు తను చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తనకు అసలు పెళ్ళి అవ్వదు. అందుకే నర్స్ ఇప్పుడెందుకు షేమ్ గా ఫీల్ అవుతున్నావు, అంతా అయిపోయింది కదా అని అంటుంది. దాంతో ఈ లేడీ డాక్టర్ తో నేను లేడీ డాక్టర్ ని కలవాలి అని చెప్తుంది. అండ్ ఆ లేడీ డాక్టర్ తిన రిపోర్ట్స్ చూసి తనకేదో పెద్ద ప్రాబ్లం ఉందని చెప్తుంది. దాంతో వాళ్ళమ్మ ఒక్కటి కొట్టి కాలేజ్లో ఏం చేసావే, ఇలా ఎందుకైంది అని తిడుతుంది. అండ్ డాక్టర్ ని ప్లీజ్ ఎలా అయినా కాపాడండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు డాక్టర్ నీకు ఇది వరకు ఎప్పుడైనా అబార్షన్ అయిందా అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి లేదు అని చెప్తుంది. కానీ వాళ్ళమ్మ ఎందుకు నిజం చెప్పట్లేదు అని తిడుతుంది. దాంతో ఈ అమ్మాయి లేచి నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఎందుకు నమ్మట్లేదు అని బయటికి వెళ్తూ ఉంటే మన డాక్టర్ బాబు ఎదురొస్తాడు. అండ్ వాళ్ళు ఒకరినొకరు చూసుకొని కలలో మునిగిపోతారు. అప్పుడు లేడీ డాక్టర్ వచ్చి ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఇతనికి ఇస్తుంది. ఆ అమ్మాయి చాలా కంగారు పడుతుంది. ఇప్పుడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి నిజం తెలిస్తే అసహించుకుంటాడని. దాంతో భయంతో ఆమె కళ్ళు తిరిగి స్ప్రో కోల్పోతుంది. అండ్ ఈ డాక్టర్ ఆమెను ఎత్తుకొని ఆపరేషన్ రూమ్ లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆమె లేచాక తనకి తెలుస్తుంది తనకి ట్రీట్మెంట్ చేసింది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని. అండ్ వాళ్ళ అమ్మకు ఈ విషయం చెప్తే నువ్వెందుకు ట్రీట్మెంట్ చేసావని తిడుతుంది. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మని ఆపి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వాలనుకుంటుంది. కానీ డాక్టర్ నువ్వు ఇప్పుడప్పుడే వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తాడు.